హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ రాజాబాబాయ్ కొత్త రెసిపీతో వచ్చాడు. కాకరకాయ కారం. ఈ కాకరకాయ కారం తింటే ఉంటుంది, మీకు భలే ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర దొలుకుని. నువ్వు కాకరకాయ తినవు కదా, తిని చెప్పు ఎలా. చాలా బాగుంది. ఇక నుంచి ట్రై చేయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని తెలుస్తున్నాను. వెల్కమ్ టు రాజాబాబాయ్ ఛానల్. హలో, నమస్తే. ఈరోజు కాకరకాయ కారం చేసి చూపిస్తాను మా తమ్ముడు కోసమని. నేను చేసిన వంటలన్నీ మీరు చూస్తున్నారా లేదా? చూసి ఏ కామెంట్ చేయట్లేదు. ఒకసారి కామెంట్ చేసి చూడండి. ఇప్పుడు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా. ఈరోజు మీ రాజాబాబాయ్ కొత్త రెసిపీతో వచ్చాడు. కాకరకాయ కారం. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అన్ని వంటలు నాకు వచ్చని మీరు అనుకోవద్దండి. నాకు మా అక్కగారి సపోర్ట్ ఉంది. మా అక్క చెప్తే నేను చేస్తూ ఉంటాను. ఈ కాకరకాయకి కారానికి ఏమేం కావాలి అనేది నేను మీకు చూపిస్తాను. నేను ఏం చెయ్యాలో దాని ఇంగ్రీడియంట్ మీకు చూపిస్తాను. కాకరకాయ చేదుగా ఉంటుంది అనుకుని మీరు మానేస్తారేమో. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేటట్టు నేను చేస్తే దానికి చేదు రాదు. మీరు ఒకసారి చేసుకొని తిని చూసి ట్రై చేసి చెప్పండి. ఒక్కసారి నేను చేసే దానాన్ని మీరు చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? స్టవ్ అంటించాలి. స్టవ్ అంటించు, ఇది అంటించు. ఇప్పుడు ఏం చేయాలి? ఇగో బాండీ పెట్టాను. బాండీ పెట్టు. ఇగో ఎండుమిర్చి. ఎన్ని? చెప్తా ఉండు లెక్క. ఓ 10 ఎండుమిర్చిలు వేసుకున్నాను. వీటిని మాడబెట్టాలా, లైట్గా ఎంచాలా? లైట్గా ఎంచాలి. నూనె వేయాలా? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్. అబ్బా, ఈ కాకరకాయ కారం తింటే ఉంటుంది, మీకు భలే ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఎలా చేశానో చూసి ఆ విధానంగా మీరు చేసుకొని ఒక్కసారి కామెంట్ రూపంలో మాకు పెట్టండి, మీకు తెలుస్తుంది. ఏంటివి? 1/2 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర. ఇప్పుడు ఇగో 2 స్పూన్లు పల్లీలు. పల్లీలు వేసిన తర్వాత ఏం వేయాలి? పుట్నాల పప్పు వేయాలి. 1 సెకండ్ వేగిన తర్వాత 1 నిమిషం పుట్నాల పప్పు వేయాలి. 1 నిమిషం వేగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు ఏం చేస్తున్నా? 3 చెంచాలు పుట్నాల పప్పు. ఏమైంది? 3 చెంచాల పుట్నాల పప్పు. దాంట్లో 2 స్పూన్లు నువ్వులు. స్పూన్ తేలేదా? అన్ని పట్టవు. 2 స్పూన్లు నువ్వులు వేసాను. 3 చెంచాలు పుట్నాల పప్పు వేసాను. 2 చెంచాలు ఏరుశనగ పప్పు వేసాను. 10 ఎండుమిరపకాయలు వేసాను. దాంట్లో 1/2 స్పూను జీలకర్ర వేసాను. 1/2 స్పూను అటు పేరేంటో గుర్తురావు, ఇంకోటి అంటే ధనియాలు వేసాను. ఇవి అయిపోయింది. దీన్ని ఏం చేయాలి? మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపు ఇంకో బాండీ పెట్టుకుని కాకరకాయలు వేయించుకోవాలి. నూనె ఎట్టబోతావు పొయ్యి. ఎంత కావాలి? పొయ్యి కాకరకాయలు ముక్కలు బాగా వేగిందాకా 4 స్పూన్లు పోయినా పొయ్యి. ఒక 5-6 స్పూన్లు పోయి. ఓకే. దీంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది విలేజ్లో అయితే చిన్న చిన్న కాకరకాయలు దొరుకుతాయి, నాటుకాయలు. ఇది బెంగళూరు కాబట్టి హైబ్రిడ్ దొరికినాయి.
ఈ హైబ్రిడ్ని 3 ముక్కలుగా చేసి మధ్యలో ఉండే గింజల్ని తీసేసి తీసేసి ఫ్రై చేస్తాం. ఇదే కాకరకాయ రెసిపీ ఇంకా 2-3 రకాలు చేసుకోవచ్చు. ఈసారి వీడియోలో ఎలా చేయాలో చేసి చూపిస్తాం మీకు. ఈ 70% ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడు ఏమి ఉండదు, చేదు గీదు అలాంటిది ఏమీ రాదు. మీరు ఒకసారి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే విత్తనాలు అన్నీ తీసేయాలి. తీసేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. 75% ఫ్రై అయిన తర్వాత అప్పుడు మసాలా పెట్టుకుని కారం చేయాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోద్దాం. సెవెంటీ 70% వేగిన ముక్కల్ని పక్కకు తీసుకుని ఇలా ఒక బాండీలోకి తీసుకుని దాంట్లో నూరు పెట్టుకున్న మసాలా పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న కారం ఇందులో కూర్చి పోపు దినుసుల్లో వేసి వేయించుకోవాలి. ఇలా 75% ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న కారం దీంట్లో కూర్చి పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మా సిస్టర్ కూర్చున్నట్టుగా 75% వేగిన కాయని ఇందులో కారం కూర్చి పోపు దినుసుల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తయారు చేసి నేను చేసిన విధంగా తిని చూసి చెప్పండి. చేదు ఉండదు, అందరూ ఇష్టపడి తింటారు. ఆరోగ్యానికి మంచిది, షుగర్కి మంచిది, ప్రతిదానికి మంచిదే కాకరకాయ. ఇదే 4 రకాలుగా వండుకోవచ్చు. ఈసారి దాంట్లో వీడియోలో చేసి చూపిస్తాం మీకు ఎలా చేసుకోవాలో. మీరు అలాగే ఫాలో అవ్వండి. కాకరకాయని మర్చిపోకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కారం కూర్చిన ముక్కల్ని పక్కన పెట్టుకుని వేరే బాండీలో కొద్దిగా నూనె వేసుకుని స్టవ్ అంటించుకుని ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. అర స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను సాయి మినపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు వెల్లుల్లి గర్భాలు ఏనా కరివేపాకు తీసేవా మొత్తం ఎంత పట్టింది. ఇప్పుడు ఈ తాలింపు వేయించుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని మనం కారం కూర్చుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ బాండీపై మూత ఉంచుకొని ఒక 2 సెకండ్లు ఒక 5 నిమిషాలు మీడియం సైజులో పెట్టుకుని ఒక 5 నిమిషాలు
ఫ్రై చేసుకుంటే కర్రీ అయిపోతుంది. లైట్గా లైట్గా ఉప్పు ఉప్పు 1 స్పూను, 1/2 స్పూను పైన ముక్కలకి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు. ఒక్కసారి అటు ఇటు కదుపుకుంటే ఆ ఉప్పు పసుపు ముక్కలకి అంటుతుంది, బాగా పడుతుంది. పడుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఈ మిగిలిన కారం వేసేసుకుని దించేయటం. ఇప్పుడు మిగిలిన ఈ కారాన్ని పైన చుట్టూ చల్లు. లాస్ట్ టచ్ ఉంది కొత్తిమీర. అయిపోయినట్టేనా? కొద్దిగా ఉంటుందండి. ఉంది ఇంకా అక్కడ. చూడే కట్టేసేవి లేదా కింద? పెట్టేలా ఇక తీసి. ఇప్పుడు దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటున్నాం. మా అక్కగారు చేసిన ఈ కాకరకాయ కూర ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రే బాబు, నువ్వు కాకరకాయ తినవు కదా, ఈ ముక్క తిని చూడు ఎలా ఉందో నేను అసలు చెప్పు. జీవితంలో తినలేండి, మళ్ళీ ఈ ఒక్కసారి తినరా, తిని చెప్పు ఎలా ఉందో అర్థమవుతుంది నీకు. తినాలి, తింటేనే కదా టేస్ట్ తెలుస్తుంది. ఎలా? చాలా బాగుంది. ఇక నుంచి ట్రై చెయ్యి. చేదు లేదు, చాలా బాగుంది. రేపటి నుంచి నేను కూడా మీరు కూడా ట్రై చేసి ఇలాగే తిని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.